మొన్న ఆర్డర్ పెట్టిన జాకెట్ ఇదే చూసారా ఫ్రెండ్. ఇది దేని మీద కానీ అనుకుంటున్నారు కదా, ఇదిగోండి ఈ వైట్ శారీ మీదకైతే ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ బ్లౌజ్ తెప్పించాను. ఇందుకైతే ఇది మ్యాచ్ అవుతుంది. ఇదిగోండి ఇది బ్లాక్ కలర్ శారీ. ఇది బ్లాక్ శారీ. ఈ శారీ మీదకైతే గోల్డ్ కలర్ కానీ లేకపోతే రెడ్ కలర్ కానీ 2 కలర్లు మ్యాచ్ అవుతుంది బ్లౌజ్. బ్లాక్ కలర్ సెలెక్ట్ అయితే కలర్ వచ్చింది కదా, అందుకని ఈ బ్లౌజ్ అయితే దీన్ని కుట్టించాను. సేమ్ బాగుంటుంది లేదా ఉంటుందని దీని మీదకి అయితే వేరే బ్లౌజ్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఈ శారీ అయితే న్యూ మోడల్ వచ్చింది కదా, మోడల్ కొనుక్కునింది. శారీ బార్డర్ అయితే ఇచ్చిన బార్డర్ వచ్చింది కింద. ఇక్కడ చూసారా పెద్ద బార్డర్ వచ్చింది దీని మీదకి. నాకైతే ఇదైతే నచ్చింది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అస్. వావ్. దీని మీదకి బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చింది. ఇదిగోండి చూసారా, నేనైతే ఇలా పెట్టి కుట్టుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా బుగ్గలు, ఇట్లా హ్యాండ్స్. బ్యాక్ అయితే పెట్టాను. దీనికి ఇంకా కొంచెం పని ఉంది, స్టిచ్చింగ్ బొందలు వేయాల. ఇగో ఇది బ్లౌజ్ అయితే. ఇది కాదని చెప్పి మళ్ళీ ఒకటి బ్లౌజ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. వస్తుంది. ఇది కూడా మీకు ఆల్రెడీ ఈ వీడియో చేసి పెట్టాను చూడండి. చూసారా, ఈ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఆర్డర్ చేసింది. ఇది బ్యాక్ డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. మా మమ్మీ శారీస్ కొనుక్కుంటే కానీ ఎక్కువ ఇక్కడ వేసుకోదు. మా ఊళ్ళో అయితే వేసుకుంటారు కదా మమ్మీ. ఇది బ్లౌజ్ నువ్వు ఊళ్ళో వేసుకుంటావు కదా శారీ. ఈ డిజైన్ ఊళ్ళో వేసుకుంటే శారీ ఇట్లా వచ్చేసింది టోటల్. చూడండి మోడల్ ఎలా వచ్చింది. దీని మీదకి అయితే ఆప్షనల్ అనమాట. ఇది నచ్చితే ఇది వేసుకోవచ్చు, ఇది నచ్చితే ఇది వేసుకోవచ్చు. ఈ శారీ మీదకి చూసారా, ఈ పట్టు శారీ మీదకి 2 ఆప్షనల్ బ్లౌజెస్. చూడండి సేమ్ కలర్. చూడండి ఈ శారీ నార్మల్ శారీ అనమాట. దీని మీదకి బ్లౌజ్ సెలెక్ట్ అవుతుంది. నార్మల్ శారీ. ఈ బ్లౌజ్ అయితే సింపుల్గానే కుట్టాను ఫ్రెండ్స్, చూసారా. ఇదిగోండి బ్లౌజ్ చూసారా. వీడికి షార్ట్ వీడియోస్, షార్ట్ లెన్స్, 8 వరకు హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇట్లా బార్డర్ వేసి పైకన ఉంటే మంచిది నీకు. ఇట్లా వేసి నెక్ కూడా ఇది వేసి కుట్టానండి. నేనే కుట్టుకున్నా ఈ బ్లౌజ్ కూడా. మా మమ్మీకి మిషన్ ఉంది ఫ్రెండ్స్, అందుకని ఊర్లోకి వెళ్తే మా మమ్మీ వెళ్తుందా. చూసారు ఫ్రెండ్స్, అయితే బార్డర్. అప్పుడు వర్క్ శారీస్ అయితే ఎక్కువ కట్టుకునే వాళ్ళం కదా మనం. చూడండి దీని బ్లౌజ్. ఇదైతే బార్డర్. దీని మీదకి బ్లౌజ్ అప్పట్లో ఎట్లా కుట్టుకున్నానంటే అంతా లేస్ వేసి కుట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, లేస్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను. ఇది సైడ్కి, ఇటు సైడ్ కూడా సేమ్. దీని మీదకైతే ఈ బ్లౌజ్. చూడండి శారీ. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే అద్దాలు మొత్తం అద్దాలు వచ్చేసినాయి. ఈ 2 కలర్స్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్ వచ్చింది దీంట్లో మధ్యలో. దీని మీద బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇదిగోండి. దీనికైతే ఇలా కుట్టుకున్నా ఫ్రెండ్స్. బార్డర్ అయితే పై ఇట్లా వేసాను.
ఇదిగోండి. ఇట్లా కుట్టుకున్నాను. ఇదైతే ఓన్లీ డైలీ యూజ్ శారీ అనమాట. నార్మల్గానే కుట్టుకున్నాను. ఇదిగోండి దాని మీదకి బ్లౌజ్ రౌండ్ నెక్ పెట్టుకొని బొందలు పెట్టుకొని ఇట్లయితే కుట్టుకున్నాను. మళ్ళీ వీడియోలు అన్నీ చూపించుకుంటే మిస్ అవుతారు కదా ఏవో అని, అందుకని ఎతికి కూడా ఇవ్వాల్సింది కదమ్మా. మనకు లేకున్నా కానీ నెక్స్ట్ చూసుకొని చూపిస్తాం ఫ్రెండ్స్ కదమ్మా. చూసారా, ఇదైతే బార్డర్ ఇట్లా వచ్చింది. చూడండి అయితే బార్డర్ వచ్చింది. ఇదంతా చీర మొత్తం ఇట్లా వచ్చింది. చూడండి, ఇవి చిన్న చిన్న టోలో వచ్చాయి. దీని మీద బ్లౌజ్ చూపాను. దీని మీద బ్లౌజ్ అయితే సింపుల్గా, ఇది నేను కుట్టలేదు. సేమ్ కలర్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, నార్మల్ రౌండ్ నెక్ అయితే పెట్టించాను సింపుల్గా. ఏదో బార్డర్ అయితే వేపించాను. దీనికి బ్లౌజ్ ఏం లేదు. ఉంది లేదు ఉంది ఇదో. అది కాదు, నెక్స్ట్ టైం కుట్టించుకొని చూపిస్తాంలే. అదే నేవీ బ్లూ కలర్ సరిపోతుంది అండి మీకు. ఈ శారీ కూడా కుట్టించుకొని చూపిస్తాం. నార్మల్ శారీనే, నాకు బాగా మెత్తగా స్మూత్గా ఉంటే బాగా ఇష్టం. చాలా సాఫ్ట్. ఈ సాఫ్ట్గా ఉన్న దాని మీదకి ఇది బ్లౌజ్ వచ్చిందనమాట. సింపుల్గా ఇట్లా పైపింగ్ అయితే వేపించాను. నేనే కుట్టుకున్నానండి ఇది. ఇవి పెట్టుకొని ఇప్పుడు ఈ జాకెట్లు అయినా లేకుంటే నెక్స్ట్ టైం కుట్టించుకొని ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ కదనా. ఇది కూడా సాఫ్ట్ శారీ అనమాట. చూసారా, బార్డర్ పింక్ కలర్ వచ్చింది. ఎందుకో నేను పింక్ వద్దనుకుంటే నాకు పింక్ అలా కలిసి వస్తూ ఉంటుంది. ఏ చీరకు చూసినా పింక్ కలర్. దీని మీదకి ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట. దీనికైతే ఇలా డిజైన్ పెట్టుకున్నాను. ఇట్లా ఈ డిజైన్ అయితే పెట్టుకొని కుట్టుకున్నా ఫ్రెండ్స్. బ్లౌజ్ చూసారా, ఈ పూసలు వేసాను, ఇట్లా వేసాను. ఫ్రంట్కి అయితే ఓన్లీ పైపింగ్ వేసుకున్నా. ఇక్కడ మిషన్ లేదు కాబట్టి కుట్టించుకుంటుంది ఇక్కడ జాకెట్లు అయినా, కానీ అక్కడ ఊర్లో మిషన్ ఉంది అందుకని అక్కడ కుట్టించుకుంటే కదమ్మా. లొక్కచ్చిన ఉంది జాకెట్ అయితే దీని మీద బ్లౌజ్ చూపెట్టాలా. ఈ శారీ ఇట్లా వచ్చింది. దీని మీద బ్లౌజ్ ఇది అనమాట. ఇది దీని మీద బ్లౌజ్. ఈ శారీ మీదకి సేమ్ ఇది ఇట్లా వచ్చింది కదా, ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఫస్ట్ చూపించాను కదా, ఫస్ట్ హ్యాండ్స్ ఈ టైప్ ఆఫ్లో కుట్టుకున్నా. ఈ లేటెస్ట్ మోడల్ అని చెప్పి ఇట్లా కుట్టుకున్నా, బుగ్గలు వచ్చేలాగా. చూడండి, ఇది దాని మీద బ్లౌజ్ ఎక్కడ మిస్ అయిపోయింది. ఇది నార్మల్ ప్లెయిన్ శారీ మీదకి బ్లాక్ బ్లౌజ్ అనమాట. బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ మ్యాచ్ అవుతుంది. దాని మీదకి లేదు బ్లౌజ్ కనపడి. చూడండి ఫ్రెండ్స్, ఈ చీర మీదకైతే బ్లౌజ్ చూపింది.
ఇదైతే బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇట్లా కుట్టుకున్నాను. ఈ బఫ్ హ్యాండ్స్ అయితే కుట్టుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ సైడ్ వెనక బార్డర్ అయితే వేసాను. దీని చీర ఎక్కడ మిస్ అయింది, దీనికి కూడా బఫ్ కుట్టాను. చూడండి. దీని చీర ఎక్కడో మిస్ అయింది, జాకెట్ ఒకటే ఉంది. ఇది ఇట్లా అనమాట. ఇదిగోండి చీర సెంటర్. దీని మీదకి ఈ బ్లౌజ్. అంకా నా డ్రెస్ చూపెడతాను. దీని మీద అయితే కనపడతలేదు, జాకెట్ కనపడినప్పుడు చూపిస్తాను. ఆర్డర్ మిస్ అయిపోయింది చూడండి. దాని మీద బ్లౌజ్ అయితే కనపడింది ఫ్రెండ్స్, చూసారా? దానికైతే ఇట్లా డిజైన్ పెట్టుకొని కుట్టుకున్న. అప్పట్లో ఇది ట్రెండింగ్ అనమాట. ఈ డిజైన్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఇట్లా పెట్టి కుట్టుకున్నాను. బ్లౌజులు ఆల్మోస్ట్ నావన్నీ నేనే కుట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.